నమస్కారం స్వామి. నమస్కారం నమస్కారం. తమరు కాశీ నుంచి వస్తున్నాం. అలాగా, సంతోషం. మీకు నమస్కరిస్తే ఆ కాశీ విశ్వనాథుడికి నమస్కరించినట్టే. కూర్చోండి. చెప్పండి. స్వామివారి పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదాన పథకం ఏర్పాటు చేస్తున్నాం. మ్మ్. తమ పేరు మీద రోజు కొందరు భక్తులకి అన్నదానం చేయించమని అర్థించడానికి వచ్చాం. తప్పకుండా. అన్ని దానాల్లో అన్నదానం ఉత్తమమైనదంటారు. అందుకే పవిత్రమైన తీర్థంలో, పుణ్యక్షేత్రంలో భక్తుల ఆకలి తీరిస్తే అంతకంటే మోక్ష సాధనకి మార్గం ఏముంటుంది? నిజం స్వామి. ఒక్క నిమిషం. అలాగే. ఇవిగో స్వామి 20,000. ఏడాది పొడుగునా ప్రతిరోజు నా పేరు మీదుగా కొంతమందికి అన్నదానం ఏర్పాటు చేయించండి. సెలవు. మంచిది. బాబు గారు, వాళ్ళెవరో, వాళ్ళు చెప్పేది నిజమో కాదో తెలుసుకోకుండా అంత డబ్బివ్వడం. వారి ముఖాల్లో పవిత్రత తాండవిస్తోంది పార్థసారథి. సర్వసంగ పరిత్యాగులు, దరిద్ర నారాయణ సేవకి నడుం కట్టారు. మన వంతు సాయం మనం చేయడం మన ధర్మం. ఇలా రోజు వేలకి వేలిస్తూ పోతే పిచ్చివాడు, మనం ఎక్కడిస్తున్నామయ్యా? అసలు ఇది మనదా చెప్పు? పుట్టినప్పుడు ఈ డబ్బు సంచుల్ని మనం వెంట తెచ్చుకున్నామా? పైవాడిచ్చిన దాన్ని మళ్ళీ వాడికే అర్పిస్తున్నాం. సరే, మా ఆనందం లేచాడా? ఏమండి ఏమండి, టైం 11 కావచ్చింది. మామగారి పూజ కూడా అయిపోయింది. తొందరగా లేవండి, లేచి రండి. మేనేజర్, ఏయ్ మేనేజర్. అయ్యా, బాటిల్స్ అయిపోయాయి, తెప్పించి పెట్టు. 1 గంటలోగా బార్ నిండా ఫుల్ గా ఉండాలి. అండర్స్టాండ్? నిన్ననే 6 సీసాలు తెప్పించానయ్యా, అప్పుడే అయిపోయాయా? 6 సీసాలేగా, రాత్రి ఫ్రెండ్స్ వచ్చారా, అయిపోయినాయి. తెప్పించి పెట్టాం. అయ్యా, తమరిలా రాత్రనక పగలనక తాగుతూ కూర్చుంటే తమ ఆరోగ్యం ఏమవుతుందో కాస్త ఆలోచించండి. వద్దు, ఈ ఉపదేశాలు వద్దు. ఉపదేశం కాదు, పోనీ అభ్యర్థన అనుకోండి. తమరా మత్తులోంచి కాస్త బయటికి రండి. తమ ఆస్తి అంతా హారతి కర్పూరంలాగా ఎలా హరించుకుపోతుందో కాస్త చూడండి. యు ఆర్ కరెక్ట్. మందు మానేస్తాను, కానీ ఇప్పుడు కాదు. వచ్చే నెల నుంచి మానేస్తాను. అప్పుడు వస్తాను మత్తులో నుంచి బయటికి. కానీ ఇప్పుడు మందు కావాలి. కాస్త నా మాట వినండి. డూ యాజ్ ఐ సే. ఐ వాంట్ ఇట్ ఇమ్మీడియట్లీ. అమ్మా, అయ్యగారు మళ్ళీ సీసాలు తెప్పించమంటున్నారు. నన్ను ఏం చేయమంటారు మేనేజర్ గారు? ఆ పాడలవాటు మానేయమని నేను ఎన్నిసార్లు ఆయన కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నానో మీకు మాత్రం తెలియదు. నిజమేనమ్మా, భూదేవంతటి ఓర్పున్న ఇల్లాలు కనుక మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉన్నారు. కానీ బాబు గారు అలా, అయ్యగారిని చూస్తే ఇలా, పిల్లల్ని చూస్తే ఇంకోలా. మేనేజర్ గారు, రాత్రి నుంచి అబ్బాయి అల్లుడు గారు ఇంటికి రాలేదు. ఏమైపోయారో అని భయంగా ఉంది. ఆ బావమరుదులిద్దరూ ఈ పాటికి ఎక్కడుంటారో నాకు బాగా తెలుసమ్మా. దెబ్బతిన్నాం బావా. సీజన్ అంతా మోసం చేస్తున్నారు. సీజనే కాదు, ఈ సీజనే మనల్ని మోసం చేసింది. ఒక్కరోజు కలిసి రావడం లేదు. ఓ పని చేద్దాం, ఇవాళ లాస్ట్ ఛాన్స్ చూద్దాం. ఆ జాక్పాట్ కాస్త ఆడేసి అటు నుంచి బార్కి వెళ్ళి కృష్ణారామ అనుకుని అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి వీళ్లతో రేస్ ఆడుకుందాం. ఈ రోజు కూడా ఆలస్యంగా పెడితే అమ్మ అక్క తిడతారేమో. మదరండి, అది ముసలి నస వదిలే. ఇక మీ అక్క ఏంటావా
అది వాడు 23వ సన్మానం చేసుకుంటుంది. ఆ పనిలో బిజీగా ఉంటుంది. ఈ రోజున శ్రీమతి లక్ష్మి గారిని మన మధ్య సన్మానించుకోవటం మన అదృష్టం, ఈ ఊరి సుకృతం. ఈ సంగతి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ బాగా తెలుసు. శ్రీమతి లక్ష్మి గారు సామాన్యమైన వ్యక్తి కాదు, అసమానమైన వ్యక్తి అని సగర్వంగా మనవి చేస్తున్నాను. ఏ ఒక్క రంగంలో విశేష కృషి జరిపినా మిగతా రంగాలు బాధపడతాయన్న ఉద్దేశంతో ఆవిడ ఏ రంగంలోనూ పాదం మోపలేదు. ఆవిడ 10వ క్లాస్ వరకు చదువుకున్నారు. కవిత్వం రాయలేదు, తప్పు లేకుండా గుణింతాలు కూడా రాయలేరని సభాముఖంగా సగర్వంగా మనవి చేస్తున్నాను. ఆవిడకు చిత్రలేఖనం రాదు, ఇంటి ముందు ముగ్గులు కూడా వేయలేరని ఆనందంగా వెల్లడిస్తున్నాను. ఆవిడ పాడలేరు, కనీసం కూనిరాగం కూడా తీయలేరని సభాముఖంగా నివేదిస్తున్నాను. ఏ మనిషైనా వాడు ఎంతటి వ్యధమైనా, ఎంతటి నికృష్టుడైనా సరే వాడికి ఏదో ఒక కళలో కొంతైనా ప్రవేశం ఉంటుంది. ఏ కళారాని కళాపోషకురాలు శ్రీమతి లక్ష్మి గారని నొక్కి ఒక్కాణిస్తూ ఆవిడ్ని సన్మానించుకోవడం మనకి ఆర్థికంగా ఎంతో లాభమని, క్షమించాలి ఉన్నమాట వచ్చేసింది, మనకి కళాపరంగా ఎంతో లాభదాయకమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీమతి లక్ష్మి గారికి సన్మాన కార్యక్రమం. ఇంకో 100 ఇస్తే మరి 10 దండలు తెప్పిస్తాను. దీంతో 4000 వందిచ్చా. మిగతా 900 రేపించుకొచ్చి తీసుకుంటాను. సరే సరే. రావాలి. Just chin up. Yeah, study. Okay. హాయ్ ఫెంటాస్టిక్ జయ, మోడలింగ్ లో యుల్ బి నెంబర్ 1. అచ్చా. నిజం చెప్పాలంటే నీ ముందు పామలా బోర్డర్ కూడా బలాదురు అనుకో. Easy. హాయ్ బ్యూటిఫుల్ షేప్, బ్యూటిఫుల్ బాడీ, ద మోడల్ క్వీన్ ఆఫ్ ఇండియా. రేపు నాకు ఈ కాపీస్ ఇవ్వాలి సురేష్. షూర్ డార్లింగ్, షూర్. వస్తాను. బాయ్. బాయ్. హాయ్ స్వీటీ. హాయ్, ఇక్కడున్నారేంటి? మన కుటుంబం పరువు నడివీధిలో బయట తీసి నిలబడి ఉండటం చూసి నమ్మలేక కదలలేక ఆగిపోయానమ్మా. ఓహో, మళ్ళీ క్లాస్ మొదలు పెట్టారా? ఓ పెళ్లి కాని పిల్ల చేయాల్సిన పనేనమ్మా ఇది. చూడండి మిస్టర్ పార్థసారథి గారు, నేనేం చిన్నపిల్లని కాను. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నాకు బాగా తెలుసు. డోంట్ వేస్ట్ యువర్ బ్రీత్. భగవంతుడా, ఆ ఇంటిని ఆ ఇంటి మనుషుల్ని నువ్వే కాపాడాలి. కిట్టయ్య, పశువుల గోల నీకు తెలుసు. మా సంటి తల్లి ఈ మధ్య పాలు మరీ తక్కువిస్తోంది. నీళ్లు కలపక తప్పట్లేదు. కోపం తెచ్చుకుని శాప మెట్టమాకయ్యా.